మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై వెల్దుర్తి మండలానికి చెందిన నోముల మాణిక్యరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన మాణిక్యరావు కుటుంబంపై పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అతని అనుచరులు దాడి చేశారంటూ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత గ్రామంలో ఎన్నికల రోజు ఏజెంట్గా టీడీపీ తరపున నోముల మాణిక్యాలరావు ఉన్నందుకు అతనిపై దాడి చేశారని ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడారు. కంప్లైంట్ అంటే దళితున్న నా మీద ఎస్సీ మాదిగండి. నేను ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇలాంటి 307 కేసు కూడా వీళ్ళ మీద బుక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంపబోయారు. సో అసలు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అక్కడ అవేర్నెస్సే లేకుండా చేసి నాలాంటి కొంచెం చదువుకున్న వ్యక్తిని ఎలిమినేట్ చేస్తే వాళ్ళ అడ్డు అదుపు లేకుండా ఇంకా తరతరాలు ఇలాగే కొనసాగించవచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నారండి. దీన్ని ఖచ్చితంగా వెలుగులో తీసుకురావాలి. దళితులు బానిసలు కాదు, దళితులు కూడా గొంతెత్తి ప్రశ్నించే హక్కు ఉంది అని చెప్పేసి నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ బీఈడీ చదువుకున్నానండి. నేను ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేశాను. నేను అలాగే బీఈడీ కూడా చేశాను. అంబేద్కర్ గారి స్ఫూర్తితో హక్కుల కోసం కొంతమంది చదువుకున్న బిడ్డలకి అవేర్నెస్ కల్పిస్తూ మనుషులంతా ఒక్కటే, మానవ జాతి అంతా ఒక్కటే, ఈ కులాలు మతాలు మనుషులు పెట్టుకునే నేను అవేర్నెస్ ఫస్ట్ నుంచి కల్పిస్తూ ఉంటే నా మీద అదే టార్గెట్. నా ఆత్మాభిమానాన్ని వాళ్ళు అహంకారంగా అనుకొని ఇప్పటికీ అక్కడ అన్టచబిలిటీ ఉందండి, కుల వ్యవస్థ ఉంది అక్కడ ఆ ఊర్లో. అయితే ఇప్పుడు మెయిన్ అక్కడ నేను కంప్లీట్ ఇయ్యలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడికి వెళ్తే ముక్కలు నరుకుతామని వాళ్ళు సవాల్ చేస్తున్నారు. కిరాయి మూకతో కూడా నన్ను వెంటాడి వేధిస్తున్నారు. సో మా పార్టీ అండతో, మా పార్టీ నాయకులతో వరలరామయ్య గారు కావచ్చు, జోలకంటి బ్రహ్మారెడ్డి గారు కావచ్చు, అలాగే మా ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు అఖిల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా నాకు అండగా తోడుగా సపోర్ట్గా ఉండి ఇక్కడ 0 ఎఫ్ఐఆర్ చేసేసి అక్కడికి పంపించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ముందుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్కి వచ్చి మేము కంప్లైంట్ చేస్తున్నామండి. కుటుంబానికి రక్షణ కల్పించి వ్యవస్థలు, అధికారులు మానవతా దృక్పథంతో ఒక మనిషిగా నేను చేసిన నేరం ఏమీ లేదు, నన్ను కాపాడాలని కూడా నేను ఈ మీడియా ముఖంగా నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.